సంగారెడ్డిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర 892వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, డిఆర్ఓ పద్మిని, జిల్లా అధికారులు వైద్యనాథ్, జగదీష్, బసవేశ్వర సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యదర్శులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ బసవేశ్వర సేవలను కొనియాడారు. బసవేశ్వరుని యొక్క ఆదర్శం తీసుకున్న మీ అందరూ కూడా మీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ అయినటువంటి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా మా అంజన్న గారికి, సిద్ధన్న గారికి, నరసింహుడు గారికి, మా ప్రభన్న గారికి, డిఆర్ఓ గారికి, అదేవిధంగా మా జగదీష్ సార్ గారికి, అదేవిధంగా మా చంద్రశేఖర్ సార్ గారికి, అదేవిధంగా మాణిక్యమన్న గారికి, సంతోష్ గారికి, అరుణ్ గారికి, మా అనంతయ్య సార్ గారికి, మా వైద్యనాథ్ గారికి, మా ముప్పారం ప్రకాష్, రామచంద్ర, పోలీస్ రామచంద్ర, రమేష్ గౌడ్ మేడం పేరు శారద మేడం గారికి, అదేవిధంగా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు బసవేశ్వరుడు అంటే నిజంగా చెప్తున్నా కదా, మన గౌతమ బుద్ధుడు ఆయన బోధనతో పాటు ఆచరించినటువంటి చరిత్ర ప్రపంచానికి తెలుసు. అదేవిధంగా మన బసవేశ్వరుడు కూడా ఆయన బోధన చెప్పుకుంటే కూడా ఆచరించినటువంటి చరిత్ర కూడా మనము ఓసారి ఆలోచన చేసుకోవాలి. అసలు గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి సభ అనేటువంటిది ఏంటంటే, మన లోపల ఉన్నటువంటి చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఈ కులాల కుంపటి అనేటువంటిది మనం ప్రారంభమైంది. ఈ కులాల కుంపటి అనేటువంటిది 2500 సంవత్సరాల పూర్వమే మన భారతదేశంలో స్టార్ట్ అయింది. ఆ చిన్న కులాలు స్టార్ట్ అయ్యి 3000 కులాలని, 3000 కులాల నుంచి ఈరోజు ఉపకులాలన్నీ కూడా 16,000 ఉపకులాలని. ఈరోజు మనం అందరం చూస్తున్నాం. మనం ఏ రాజకీయ పార్టీ కానీ ఏది కానీ ఏమన్నా కావాలంటే నీ కులం ఎంత, నీ సంఖ్య ఎంత అనేటువంటి ఇప్పటి కూడా పోలే మనం అనుకుంటాం కదా. కుల జాడ్యం అనేటువంటిది చంద్రమండలం మీద మనము జెండలు వాడుతున్నాం తప్ప కానీ కులం అనేటువంటి కుక్కిటి వేలు నుంచి పోయేటువంటి రోజు రాలేదు కనుక ఈ రోజన్న దానికి మనం అందరం కూడా సమాప్తి పలకాలనేటువంటిది మన బసవేశ్వరుని యొక్క ఆశయం తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. మనం బతికేది కొన్ని రోజులే, మన తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చినాం, కాళ్ళ గర్భం కలిసిపోతాం. అందరూ ఏమనుకుంటారంటే అది కులం అంటే ఏదో పెద్ద గొప్ప, ఆ కులం ఈ కులం ఏది గొప్ప కాదు, ఏది భిన్న కాదు, ఉయ్యాల ఊగుతుంటది, ఇట్లా ఉయ్యాల ఊగి 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 ఏదో ఒక రోజు అవుతుంది కనుక ఈ కులాలను ఆ రోజు 800 సంవత్సరాల పూర్వమే ఆ బసవేశ్వరుడు అనేటువంటి గొప్ప మహానుభావుడు చాలా చైతన్యం తీసుకొచ్చి ఆయన కూడా చాలా రకాలైనటువంటి బ్రాహ్మణ సమాజం ఉంటే కూడా ఆయన ఏం చేసినట్టే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్కడ జరుగుతున్నటువంటి ఆచారాల వ్యవహారాలకు పూర్తిగా విరుద్ధంగా ఒక సపరేట్ ఒక మతం తీసుకురావాలనేటువంటి దాని మీద వీరశైవ లింగాయత్ మతాన్ని అనేది తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా మన బసవేశ్వరుడు. ఆనాడు సతీ సాగమనం అంటే భర్త ఎక్కడో చనిపోతే కూడా ఆ చితిలు వేసేటువంటి 1815 నుంచి 1818 వరకు సుమారు 2365 మందిని అమాయక స్త్రీలను ఎక్కడో భర్త చనిపోయిన తర్వాత చితిలేసి కళ్ళ ముంగట్నే ఒక పాశవికమైన ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆచారం మన భారతదేశం దాన్ని వ్యతిరేకించినటువంటి గొప్ప వ్యక్తి మన బసవేశ్వరుడు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోదనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంది. ఈ మధ్య మనం చూస్తున్నాం, ఏదన్నా దేనికన్నా కావాలంటే మన కులాలను చూసేటువంటి పరిస్థితులు కానీ ఒకటే ఒక రంగంలో, అడ్వకేట్ రంగంలో చూస్తున్నారు, సినిమా రంగంలో చూస్తున్నారు, ఇంకా రాజకీయ రంగంలో చూస్తున్నారు, అన్ని రంగాల్లో ఆ కులం ఈ కులం అని చూస్తున్నారు. కానీ ఒక డాక్టర్ వృత్తిలో మాత్రం చూస్తలేడు. డాక్టర్ వృత్తిలో ఏం చూస్తున్నాడంటే ఆయన కులం చూస్తలేడు, ఎంతమందిని కాపాడంటే ఈ రోజు ఒకటే కోరుతుంది ఏంటంటే డాక్టర్ వృత్తిలో ఏదైతే కులం లేదో రేపు రాబోయే రోజుల్లో కూడా మన సంగారెడ్డి కాదు, మన తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో కులం లేనటువంటి సమాజానికి మనం అందరం కూడా సారథులు కావాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ కులం అనేటువంటి కుంపటి ఇంకా చెప్తున్నా కదా, ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటి కూడా మన దగ్గర ఉందంటే మనం ఒకసారి సోచాంచాలి. ఆనాడే అనే అనుభవం మండలం అనేటువంటి తీసుకొచ్చింది. పార్లమెంట్ అనేది ఈరోజు మనం అంటున్నాం కానీ ఆనాడే మనం తీసుకొచ్చిండు. ఆనాడే 200 మంది ఉంటే అలా 30 మంది మహిళలు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టే మనం ఒకసారి సోచాంచుకోవాలి. బసవేశ్వరుడు చెప్తున్నా కదా, ఈ మధ్యలో మనం చూస్తున్నాం
పిల్లగాడు మంచి చదువుకోతే టెన్షన్, ఇంట్లో ఏమన్నా ఆర్థిక సమస్యలు వచ్చిన టెన్షన్ 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 టెన్షన్. ఇలా కూర్చున్నా కానీ 10వ తరగతి ఫలితాలు ఎట్లా వస్తాయి, ఎవరు పాస్ అవుతారు, ఏమవుతుంది, రేపు ఇంకోటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం అవుతుందా, మనం ఉంటామా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు బాంబు వేస్తామా, మన వాళ్ళ మీద బాంబు వేస్తామా, టెన్షన్ టెన్షన్ తో చైనా దేశంలో ఉండలేడు, అమెరికా దేశంలో ఉండలేడు, మన భారతదేశంలో ఉంటున్నందుకు మనం అందరం కూడా గర్వపడాలి. ఇటువంటి మహానుభావులు నిజంగా చెప్తున్నా కదా, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇటువంటి మహానుభావులు పుట్టినటువంటి గడ్డ మన భారతదేశం కనుక ఆ భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి కూడా మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి, ఎవరైనా సరే సాటి మనిషిని గౌరవించాలి. మనం సాటి మనిషిని గౌరవించగాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, కులం ఇది పోవాలి అది పోవాలంటే వీరే అన్ని చేసేటి అన్ని పరికిమాల పనులను మనం వేసేటువంటి పరిస్థితి కనుక ఈ రోజు నుంచి నిజంగా చెప్తున్నా కదా, బసవేశ్వరుని యొక్క బోధన తీసుకున్నా, గౌతమ్ బుద్ధుని బోధన తీసుకున్నా, అంబేద్కర్ బోధన తీసుకున్నా, జగజీవన్ ఎవరికి తీసుకున్నా సరే వాళ్ళ ఆలోచన ఒకటే ఉంటుంది, అంటే సమాజం ఒక నిర్మాణం జరగాలి. సమాజం నిర్మాణంగా జరగాలంటే